POKను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం, దాన్ని పాకిస్తాన్ అడ్డుకోబోదు, ఆ దేశం బాంబులు పెట్టినా వెనక్కి తగ్గం, బీజేపీ దేనికి భయపడదు, కేంద్ర మంత్రి అమిత్ షా అంటూ చూస్తున్నాం. POKను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్ని పాకిస్తాన్ అడ్డుకోబోదని తెలిపారు. ఆ దేశం బాంబులు పెట్టినా వెనక్కి తగ్గపోమని స్పష్టం చేశారు. బీజేపీ దేనికి భయపడదని స్పష్టం చేశారు. POKలో త్రివర్ణ పతాకం రెపరెపలు, జై భారత్ నినాదాలతో హోరెత్తిన నిరసనలు. ఇక్కడ POKలో ఏం జరుగుతుందంటే యాక్చువల్గా పాకిస్తాన్ మొత్తం సంక్షోభంలో ఉన్నాయి. అండ్ POK ఎవరి హయాంలో పాకిస్తాన్ వశమైందో కూడా అందరికీ తెలుసు. అక్సాచిన్ కానీ, సియాచిన్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఇవన్నీ సరే ఇప్పుడంటే బీజేపీ మీద దోస్తున్నారు. కానీ ఈ POK ఎవరి హయాంలో పోయింది? పాకిస్తాన్ చేతిలోకి ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో పోయింది. ఇలా పరిస్థితి ఏంది? ఆడ కరెంట్ లేదు, పైసలు విలువ లేదు. దాని తర్వాత గోధుమ పిండి కోసం కొట్టుకుంటారు, కరెంట్ కోసం కొట్టుకుంటారు. క్యాండిల్ వెలిగించాడా రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేస్తున్నారు. వీ వాంట్ ఫ్రీడమ్ అనేటువంటిది బాగా ఇదైంది. ఇది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అవుతుందంటే, కాశ్మీర్కి ఎప్పుడైతే ఆర్టికల్ 370 అబ్రిగేషన్ అయిన తర్వాత ఫ్రీడమ్ ఏదైతే వచ్చిందో, కాశ్మీర్లోనేమో ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ వీళ్ళేమో గొడవలు అయితే ఇక్కడ చాలా పెద్ద సమస్య ఏంటంటే, లేదా పెద్ద క్వశ్చన్ మార్క్ విచ్ హ్యాస్ టు బి ఆన్సర్డ్ బై ద బీజేపీ గవర్నమెంట్. మళ్ళీ వచ్చేది కూడా వాళ్ళే కాబట్టి, POKని భారత్లో కలిపేస్తే అప్పుడు కాశ్మీర్ మ్యాప్ ఫుల్ఫిల్ అవుతుంది, మనకి ముందున్న మ్యాప్ ఫుల్ఫిల్ అవుతుంది. చాలా పెద్ద ప్రశ్న ఏంటంటే, POK విషయంలో ఏదైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా దాని డెవలప్మెంట్ కోసం? రెండోది, దాన్ని కలిపేస్తే POK భారత్లో కలిపిన తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి రిజర్వేషన్లు కల్పిస్తారు? వాళ్ళు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి భారతీయులు అవుతారా, లేదా భారతదేశంలో నుండి పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ భారత్కి వచ్చిన భారతీయులు అవుతారా? ఇది ఏ రకంగా అనేది చూడాలి. తర్వాత POK అనేటువంటిది చాలా డేంజరస్ ఏరియా. ఎందుకు? అక్కడ కొండలు గుట్టలు చాలా ఎక్కువ, కరెక్ట్ బార్డర్ మీద ఉన్నటువంటి ఏరియా అది. ఇప్పుడు భారతదేశంలో కలుపుతా ఉంటున్నటువంటి వీళ్ళు దాని డెవలప్మెంట్ ప్లానింగ్ ఏ విధంగా ఇస్తారు, రక్షణ ఇట్లా, ఇవన్నిటికి సమాధానం చెప్పి భారత్లో కలిపేస్తామంటే భారతదేశ మ్యాప్ ఫుల్ఫిల్ అవుతుంది. అది కరెక్ట్గా భారతదేశ ప్రాపర్టీ కాబట్టి భారతదేశంలో మనం తీసుకుంటున్నాం అనే ఆనందం చాలా ఉంది నాకు. కానీ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, దీని సమాధానం ఏంటి? ఇవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా కావాలి. రైట్. మోడీ నవీన్ పట్నాయక్ మధ్య పొత్తు, బయటకు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నారు రాహుల్. వచ్చే నెల 4న ఇండియాది అధికారం, ఖర్గే నా సావిరంగా. ఎల్లుండి కేబినెట్ భేటీ, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చ, సెక్రటేరియట్లో తాజాగా మంత్రులతో సీఎం రివ్యూ, రుణమాఫీ, ధాన్యం సేకరణ, ఖరీఫ్ పైన చర్చ, ఏపీలో అపరిష్కృత ఇష్యూస్ పైన సమీక్ష, షెడ్యూల్ 9-10 సంస్థల విభజనలో చిక్కులపైన డిస్కషన్, నివేదిక రెడీ చేయాలని ఆఫీసర్లకు ఆదేశం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఇక ఇది చూడండి, చిత్రపురిపై మంత్రి కన్ను, హౌసింగ్ సొసైటీ సభ్యులు నిరాకరించడంతో కక్ష సాధింపు, 2 ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్, తనకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ అధికారులకు హుకుం, శాఖతో సంబంధం లేకుండా జోక్యం, మంత్రికి ఆఫీసర్ల సపోర్ట్, నిలిచిపోయిన క్రయ విక్రయాలు, ఆందోళన లబ్ధిదారులు, సీఎం దృష్టికి వ్యవహారం. 4 నెలలుగా క్రయ విక్రయాలు బంద్, సొసైటీలోని ఫ్లాట్లకు సుమారు 4 నెలలుగా రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు తమ పిల్లల పెళ్లి కోసం ఫ్లాట్లను విక్రయించారు, కానీ రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో కొనుగోలుదారులు పూర్తి అమౌంట్ ఇవ్వలేదు. ఫలితంగా ఆ పెళ్లిలు వాయిదా పడ్డాయి. కొందరు లోన్ ద్వారా ఫ్లాట్లను కొనుగోలు చేశారు, కానీ రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో బ్యాంకులు లోన్ అమౌంట్ను విడుదల చేయడం లేదు. చాలా పెద్ద కమ్యూనిటీ ఇది. హైదరాబాద్లోని చిత్రపురి కాలనీపై ఓ మంత్రి కన్నేశాడని ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఆ కాలనీలో వాటా ఇవ్వాలని బెదిరింపులు దిగుతున్నట్టు సమాచారం. అందుకు హౌసింగ్ సొసైటీ అంగీకరించకపోవడంతో తన పవర్ను ఉపయోగించి రిజిస్ట్రేషన్లు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. దీంతో ఆ కాలనీలో ఫ్లాట్లను క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ఎవరైనా ధైర్యం చేసి ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయరు అని అడిగితే అధికారులు బెదిరిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 7వ పేజీ కదా.